చెయ్యాలి ఏండి. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చూడండి లూకా శుభవార్త 8వ అధ్యాయం 50వ వచనం. లూకా శుభవార్త 8వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ ఇద్దరు తన భార్య భర్తలు వారు దేవుని మాట విన్నారు. యేసు నా మాట విని ఏమన్నారండి? యేసు ప్రభు వారు నా మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు దాసును మరుగు చేసుకుని. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, రెండో మారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నమ్మిక మాత్రము చూడి ఏంటి, ఆ చిన్నది బ్రతికే ఉంది, నిద్రించుతుంది కానీ చనిపోలేదు అని చెప్తూ ఉన్నారు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన నా సహోదరి, నా సహోదరులారా, నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టాల్లో ఉన్నా, ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఏ గతి కలిగి ఉన్నా, ఏ స్థితి కలిగి ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చేయవలసిన పని, మొదటి పని నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం. ఏముంచాలంటండి? నమ్మిక మాత్రం ఉంచు. ఆ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు. ఆ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదు. నమ్మిక మాత్రం ఉంచుడి. ఇక్కడ మనం ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నారు యేసు ప్రభు వారు, మీరు నమ్మటం నీ వంతు అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమేనంట. నా సహోదరి, నా సహోదరుడా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ కష్టాల్లో మీరున్నా, ఏ స్థితిలో మీరున్నా, దేవుడు మిమ్మల్ని బాగు చేయగల దేవుడు మీకు తోడై ఉన్నారు. మీ స్థితిగతులు మార్చగల దేవుడు, మీ పరిస్థితులు మార్చగల దేవుడు, మీ స్థితిని గతిని మార్చగల దేవుడు, మీకున్న ప్రతి శోధల నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకు నుండి, ప్రతి నిరాశ నిస్పృహ నుండి మిమ్మల్ని నడిపించగల సమర్థుడైన దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ఆయన మీరు నమ్ముకున్నారు కనుక నమ్మిక మాత్రం ఉంచండి ఆయన మీద. ఆయన గొప్ప కార్యములు చేయగల దేవుడు, అద్భుతములు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, నీ స్థితినే ఏంటి గొప్పగా మార్చగల దేవుడు, ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వగల దేవుడు. ఇక్కడ ఒక చిన్న చనిపోయిందండి. ఒక చిన్న చనిపోతే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, బంధువులు ఏడుస్తూ ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఏడుస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభుని పిలుచుకొచ్చారంటండి. అయ్యా పలానా వాళ్ళ చిన్నది చనిపోయింది, చాలా గంటలయ్యిందయ్యా, చాలా గంటలైంది. ఆ తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల వారు, ఆ బంధుమిత్రులు, ఆ ఇరుగు పొరుగు వారు గోల చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యా చిన్న చనిపోయిందయ్యా, ఆ కుటుంబంలో తీరని లోటయ్యా, తీరని సింతయ్యా, ఒక్కగాని ఒక కుమార్తె చనిపోయింది అయ్యా. ఆ కుటుంబంలో తీరని లోటు కనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క హృదయాల బద్దలైపోయినాయి అయ్యా. ఆ కుటుంబంలో నిరాశ నిస్పృహ వచ్చేస్తుందయ్యా, ఆ కుటుంబం చీకటి అయిపోయిందయ్యా అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పగానే యేసు ప్రభు వారు వెంటనే వచ్చేసారంటే ఆప్త బంధువు ఇదిగో నేనున్నానని ఆయన పరిగెలెట్టుకుంటూ యేసు ప్రభు ఆ చనిపోయిన చిన్నదాని దగ్గరికి వచ్చారంటున్నారంట. ఆ చిన్నది ఇదిగో నమ్మిక మాత్రం ఉంచుడి, ఆ చిన్నది బ్రతికే ఉంది. చనిపోయిన చిన్నదాన్ని ప్రజలందరి ముందు చెప్తున్నాడు యేసు ప్రభు వారు. చెప్తున్నారు, నా సహోదరి, నా సహోదరులారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, ఆ చిన్న చనిపోలేదు, బ్రతికి ఉంది, నమ్మిక ఉంచండి అని చెప్పగానే అక్కడ చూడండి ఏమంటున్నారు. చూడండి ప్రజలందరూ గేలి చేస్తున్నారంట, ఏళన చేస్తున్నారంట, అపహాసన చేస్తున్నారంట. యేసు ప్రభుని దేవుని అపహాసం చేస్తా ఉన్నాడంట. అపవాసం చేసిన వారి కళ్ళన్నీ మూసుకుపోయి, అపవాసం చేసిన నోరులన్నీ కట్టివేయబడ్డాయి అక్కడ ఒక క్షణంలోనే. ఒకవేళ నేను ఎవరైనా అపహాసం చేస్తున్నారేమో, నేను ఏళన చేస్తున్నారేమో, నేను ఎక్కురిస్తున్నారేమో, నీ మీద నిందలు మోపుతున్నారేమో, నేను అవమానపరుస్తున్నారేమో, నేను అవమానంగా చూస్తున్నారేమో, నేను గాయపరుస్తున్నారేమో, గాయమైన మాటలతో నిన్ను సింతపరుస్తున్నారేమో, సిగ్గుపరుస్తున్నారేమో, నా కుమార్తె, నా కుమారుడా, వాళ్ళందరికీ నీ ఎదుటే బుద్ధి చెప్పబోతున్నాడు దేవుడు. వాళ్ళందరి ఎదుట నిన్ను తలగా ఉంచి వాళ్ళు సిగ్గుపడేలాగా, వాళ్ళు తల దించుకునేలాగా, వాళ్ళ దరిద్రులుగా మార్చబడతారు. నీ కళ్ళెదుట నేను ధనవంతులుగా చేస్తాను. సప్పలు కొట్టి దేవుని మనం మహింపడతాం. ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరు నిన్ను ఎక్కిరించారో, నిన్ను ఎవరు గేలు చేశారో, ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరు నీ మీద నిందలు మోపుతున్నారో, వారు దవడ శంకి మీద కొడతాడు దేవుడు. మళ్ళీ తిరిగి లేవకుండా కొడతాడంటండి. దేవుడి బిడ్డలు దూషిస్తే, దేవుడి బిడ్డలు గాయపరిస్తే, దేవుడి బిడ్డలను శోధిస్తే దేవుడు ఊరుకోరండి. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మీరు అభిషేకించబడిన వారు, మీరు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుడు సొత్తు అయినారని
ఆయన ప్రజలై ఉన్నారు, ఆయన మేపే గొర్రెలై ఉన్నారు, ఆయన కుమారులు కుమార్తెలు అనబడుతూ ఉన్నారు. మీరు ఆయన వారసులై ఉన్నారండి. మిమ్మల్ని చిన్న చూపు చూసి మిమ్మల్ని ఎక్కిరిస్తే, మిమ్మల్ని ఏలన చేస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఆయన మాటనట్ట, ఆయన చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు, ఇదిగో మీరు నమ్మిక మాత్రం ఉంచండి అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఆ శవ పక్కం, ఆ శవం దగ్గర, ఆ చనిపోయిన ఆ శవం దగ్గర ఉన్న వారు అందరూ అంటున్నారంట, ఏమని ఇస్తాయండి, ఏం చేస్తున్నారంట, అపహాసం చేస్తున్నారంట. ఇదేంటి, చనిపోయింది చాలా గంటలయ్యింది, చనిపోయి చాలా నిమిషాలైంది, చాలా గంటలయ్యింది, ఈయన బ్రతుకుందంటున్నాడేంటి, చనిపోయి చాలా గంటలు అవుతే ఆ చిన్నది కదలట్లేదు, మెదలట్లేదు, మాట్లాడట్లేదు, ఆ చిన్నది చనిపోలేదని చెప్తున్నాడు ఏంటి, ఈయనని ఏలన చేస్తా ఉన్నారండి. ఏలన చేస్తుంటే అప్పుడు దేవుడు చెప్పారు చూడండి ఒక మాట, యేసు ప్రభువారు చదివండి అమ్మా. అమ్మా, ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యాహాను, యాకోబు అట్టి వారిని, ఆ చిన్నదానిని, అమ్మా తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన ఎవరిని రానిలేదండి. యాహాను గారు, పేతురు గారు, యాకోబు గారు ముగ్గురు మాత్రమే వెళ్ళారంటండి గదిలోకి. ఆ చిన్నది ఏంటి, చిన్న చనిపోయిన గదిలోనికి, ఆ చనిపోయిన శవము దగ్గరికి, ఆ చిన్నదాని దగ్గరికి వాళ్ళ మట్టికి వెళ్ళారంట. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారు ఎరిగి, ఆయన ఆమె చనిపోయిందని వారు ఎరిగంట అపహాసం చేశారంట. అయితే ఆయన ఆమె చెయ్య పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా వెంటనే ఆమె ప్రాణముతో తిరిగి లేచి కూర్చున్నాడు. సప్పల కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. దేవుడు చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగల దేవుడు, చనిపోని చిన్నదాన్ని బ్రతికించిన దేవుడు, సజీవుడుగా నిన్ను బాగు చేయడా, నీ స్థితిగతులు మార్చడా, నీ పరిస్థితులు మార్చడా, నిన్ను బాగు చేయటానికి దేవుడు పిలుస్తాడు కానీ నిన్ను నశింప చేయటానికి పిలవలేదు. నా సహోదరి సహోదరులారా, నిన్ను ఉద్ధరించడానికి పిలుస్తాడు కానీ నిన్ను దరిద్రుడుగా చేయటానికి నిన్ను పిలవలేదు. నిన్ను పెంట కుప్పల మీద ఉన్న సైతం నిన్ను బాగు చేయటానికి పిలుస్తాడు ఆయన. నీ స్థితిగతులను మార్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నిన్ను బాగు చేయడానికి పిలిచాడు. అందుకనే మృతి చెందించేవాడిని, బ్రతికించేవాడిని, గాయపరిచేవాడిని, స్వస్థపరిచేవాడిని, చేతులను తప్పించేవాడు ఎవడను లేడు. ఆయన బ్రతికించే దేవుడు, బాగు చేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా, చెయ్యి పట్టుకుని, చిన్నదానా లేమ్మో అనగానే ఆ చిన్నది లేచి కూర్చుందంట. అప్పుడు తల్లిదండ్రులతో యేసు ప్రభువారు అంటున్నారంట, అమ్మా ఈమెకి భోజనం పెట్టండి. వెంటనే భోజనం పెట్టారు. ఆ చిన్నదానికి భోజనం పెట్టారు. భోజనం చేసింది. తల్లిదండ్రులతో సజీవురాలిగా, సజీవుడైన దేవుని ఆరాధించడం ప్రారంభించారు ఆ కుటుంబం. హల్లెలూయా! బాగుపడిన కుటుంబము, మరణ పడకను లేవనెత్తిన చిన్నదాని కుటుంబము. ఆ చిన్నది ఆ యేసుక్రీస్తుని వెంబడించి ఎంత మాత్రము కూడా వారు వెనక తిరగకుండా ఆ యేసుక్రీస్తుని వెంబడించి పరలోక రాజ్యానికి వారసులయ్యారు. ఆ కుటుంబం గొప్ప రక్షణ కుటుంబంగా దేవుడు మార్చాడు. మరణ పడకను లేవనెత్తాడు. ఇదిగో నువ్వు చనిపోయినా కానీ తిరిగి నువ్వు లేపబడతావని ఒక రుజువు ఇక్కడ చేయబడ్డది. ఇదిగో ప్రభునందున్న వారు చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతారంట. ఈ చిన్నదాని కుటుంబం ప్రభునందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆమె జబ్బు చేసి చనిపోయింది కానీ దేవుడు ఏం చేస్తాడండి, ఆమెను బ్రతికించాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, మరణకరమైన వ్యాధులను సంభవించిన నువ్వు భయపడవసలా, భయంకరమైన వ్యాధులను సంభవించిన నువ్వు భయపడవసలా. దేవుడు బాగు చేయగల దేవుడు, ఎట్టి రోగనైనా బాగు చేయగల దేవుడు. భయంకరమైన కరోనా నుండి 2020లో కరోనా ప్రపంచ దేశాలు వణికించిన కరోనా మహాకరోనా నుంచి, ఆ భయంకరమైన వైరస్ నుంచి దేవుడు బ్రతికించిన నిన్ను ఈ చిన్న చిన్న రోగాల నుంచి బ్రతికించలేడా? ఆలోచన చేయండి. ఈ చిన్న చిన్న బలహీనతలు బ్రతికించలేడా? కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె వ్యాధులు, క్యాన్సర్, లివర్ వ్యాధులు, నానా విధమైన వ్యాధిగ్రస్తులందరూ బాగుపడుతూ ఉన్నారు. ఇది నన్ను బాగు చేస్తున్నాడు. ఇలా అనేక రోగులకి మేము ప్రార్థిస్తున్నాం, అనేక రోగులకి ప్రార్థిస్తున్నాం, అనేక కుష్ఠ రోగులకు ప్రార్థించగా కుష్ఠ రోగులు బాగుపడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు,
ఒక కుమారుడికి చిన్న వయసులోనే మాట లేదండి. 7 సంవత్సరాలు వచ్చిన 8 సంవత్సరాలు మాట్లాడతలేదు. నాలుగు మీద సిలువలేసి ప్రార్థించగా ఈరోజు గనగన మాట్లాడటం ప్రారంభించాడు. సపలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల దేవుడు. అద్భుతమైన మిరాకిల్ చేయగల దేవుడు. నీ స్థితిని మార్చగల దేవుడు. నిన్ను ఆశీర్వదించగల దేవుడు. నీ బిడ్డలను, నా కుమార్తె, నా కుమారుడా, నీ బిడ్డల కొరకు నువ్వు చింతిస్తున్నావేమో, నీ కుటుంబ కొరకు చింతిస్తున్నావేమో, మారాలాంటి శ్రమలన్నీ మధురముగా మార్చగల దేవుడు. గత కాలం అంతా ఆశీర్వాదముల కంటే, మునుపుడి కంటే ఆశీర్వాదికమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచించాడు. శ్రమల గుండగా, యాదుల గుండగా, బాధల గుండగా జీవితాన్ని నీవు మార్చి ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు. నీ బిడ్డల భవిష్యత్తు దాసి ఉంచాడు దేవుడు. నీ కుమారుని బాగు చేయగల దేవుడు. నీ కుమార్తెని బాగు చేయగల దేవుడు. నీ బిడ్డలను బాగు చేయగల దేవుడు. నీ భర్తను బాగు చేయగల దేవుడు. నిత్యంగా నీ కష్టార్ జీతములను అనుభవించగల దేవుడు. మీరు అనుభవించేలా చేస్తాడంట. నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్ జీతం అనుభవించిన ధన్యుడు. నీకు మేలు కలుగును. నీ లోకటి నీ భార్య ఫలించే ద్రాక్షవలే ఉండు. నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. నువ్వు చేయనిదంతా సఫలమగును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశ్రయించబడతారంట. నీ పిల్లలను బాగు చేస్తానన్నాడు దేవుడు. నీ కుమారుని బాగు చేస్తానంటున్నాడు. నీ కుమార్తెని బాగు చేస్తానంటున్నాడు. నీ భర్తను బాగు చేస్తానని భర్తని, నీ కుటుంబాన్ని బాగు చేసి ఉద్ధరించిన దేవుడు. ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడు. కానీ నువ్వేం చేయాలంట? వేచి చూడాలి, వేచి చూడాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి, నమ్మిక మాత్రము ఉంచాలి. యేసయ్య ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుడు ఆశీర్వాదం పొందాలంటే ఏండి ఏం చేయాలంట? దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మారు ఎవరు? తల్లిదండ్రులు. తన కుమార్తె, చనిపోయిన కుమార్తె బతికిందా లేదండి? మరి నీ కుమార్తెని బాగు చేయడా దేవుడు? నీ కుమార్తెని బాగు చేసే ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఒక ఉన్నత ఇంటికి కోడలుగా దేవుడు పంపడా? నీ భర్త కష్టార్జితం దీవించడా? మీ ఎగసాలు, మీ పాడి పట్ల, మీ సేతు పనులు, మీ వ్యాపారాలు దీవించబడవా? మీ బిడ్డల్లో ఉన్న బలహీనలు, మీలో ఉన్న వ్యాధులు విడిచిపోవా? చనిపోయిన వాడిని బ్రతికించిన దేవుడు సజీవుడైన మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన ఇంట్లో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలను విడిపించగల దేవుడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నమ్మిక మాత్రం ఉంచుదాం. దేవుడు మహిమ కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవానికి వందనాలయ్యా. అయ్యా నేను ఉట్టిదాన్ని మట్టి దాన్ని ఎందుకు పనికిరాని దాన్నయ్యా. అయ్యా ఈరోజు నాతో మాట్లాడా దేవా. నేను నమ్మిక మాత్రం ఉంచుతున్నానయ్యా. నాలో ఉన్న బలహీనత తీసివే, నాలో ఉన్న వ్యాధి తీసివే ప్రభా, నాలో ఉన్న నేర్చం తీసివే, నాలో ఉన్న క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధులు, బీపీ, షుగర్ వ్యాధులు స్వస్థత అయ్యా. మంచి దృష్టి నాకు దయచేయ ప్రభా. మోకాళ్ళ నొప్పి నుంచి స్వస్థత దయచేయండి. కీళ్ళపోట్ల నుంచి స్వస్థత దయచేయండి. మీరు ఎవరికైతే ఎక్కడ బలహీనత ఉందో మీకు కూడా హస్త బలహీనత కూడా పెట్టుకోండి అమ్మా. మీకు కూడా హస్త, మీకు ఎక్కడైతే మీకు బలహీనత ఉందో, ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తాలు, మీకు కూడా హస్తాలు అక్కడ మోపినట్లయితే ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రభా. ఇదిగో సంఘ బిడ్డలలో నాయనా, ఈరోజు నాయనా ఇదిగో నీ బిడ్డల మీరు జ్ఞాపం చేసుకోనండి. ఎక్కడైతే నీ బలహీనతలు నీ బిడ్డల్లో ఉన్నాయో యేసు నామములో బలహీనతల వ్యాధులు విడిచిపోనుగాక అని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ యంత్రము ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ స్వస్థత కలుగును గాక, సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక. వారి కుటుంబంలో నిరాశ నిస్పృహ నుంచి విడుదల పొందుదురు గాక, వారి సమస్యల నుంచి, వ్యాధుల నుంచి విడుదల పొందుదురు గాక, వారికి ఉన్న ప్రతి అవసరతని మహిమేశ్వర తీర్చబడును గాక. అయా నీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి లూకా శుభవార్త 8వ అధ్యాయం ప్రభా ఇదిగో 50వ వచనం ద్వారా నువ్వు మాట్లాడుతున్న వాగ్దానం, చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించావయ్యా. మీరు నమ్మిక మాత్రం ఉంచండి అన్నా. ఈ దినాన్ని ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ఎందరైతే తింటున్నారో వారి నమ్మిక మాత్రం చేత చాలు. వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరుగునుగాక. వారి విడుదల, నెమ్మది, శాంతి, సమాధానం పొందుదురుగాక. ఇదిగో సంఘ బిడ్డల కుటుంబంలో గొప్ప విడుదల, శాంతి, సమాధానం పొందుదురుగాక. ఇప్పుడే శీఘ్రముగా నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక అని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన
బిడ్డలైన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు కాచి కాపాడి మరి నూతన ఈ యొక్క 2024 8వ నెల 2వ పునరుద్ధరణ దీవెన ఆశీర్వాదములు దేవుడు మీకు మీ కుటుంబాలకు సదాకాలం దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. అమ్మా శుభాలు. అమ్మా మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. అలాగే అమ్మ ప్రభు చేస్తున్న కార్యాలు మరి సాక్ష్యాలు చెప్పండి. షార్ట్కట్లో మనం నూతనంగా ఏ వారానికి ఆ వారం సాక్ష్యాలు చెప్పుకోవాలి. ఈ వారంలో ప్రభు మీకు ఏ కార్యం చేస్తారో దాన్ని